మోడీకి ఒకటైతే పరీక్ష తెలీదా మోడీకి? చైనా పాకిస్తాన్ వెనకాల ఉంది. పాకిస్తాన్ ఈ పహల్గావ్ కాల్పుల వెనకాల ఉంది. కాల్పులలో ప్రత్యేకించి ముస్లిమా హిందువా అని అడిగి చేయటం వెనకాలన హిందువులు ముస్లింల మధ్య విభేదాలు వచ్చి దేశవ్యాప్తంగా కొట్లాడుకోవడం. ఆ కొట్లాటల తర్వాతన దేశంలో మత కలహాలు అన్నటువంటి పాయింట్ తీసుకుని పాకిస్తాన్ ప్రచారం చేస్తే ఆ సందర్భంలో ఆర్థిక వ్యవస్థ పరంగా తను బలోపేతం కావడం. అందుకని తీవ్రవాదులకి చైనా సాంకేతిక సహకారం, పాకిస్తాన్ ఆయుధ సహకారం, పాకిస్తాన్ మనుషుల సహకారము అందించింది అన్నటువంటిది తెలుసు. ఇక్కడ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే భారత్ తనతో పోటీకి వచ్చే ఆర్థిక వ్యవస్థకు రాదు. అట్లాగే ఇవాళ అంతర్జాతీయంగా అమెరికాతో గొడవ పడుతున్నప్పుడు చైనాకి సంబంధించినటువంటి వ్యాపారాలు పెరగకుండా అమెరికా అడ్డుపడుతూ ఇండియాని ప్రోత్సహిస్తున్నటువంటి వేళ ఇండియాని ఈ కాంట్రవర్సీలోకి తీసుకొస్తే తద్వారా ఈ బిజినెస్ కాంపిటీషన్ నుంచి పక్కకి తప్పుకుని యుద్ధ కాంపిటీషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు సచ్చినట్టు ప్రపంచం తన మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందన్నదే చైనా వ్యూహం. ఇది ఓపెన్ సీక్రెట్, నో డౌట్ అందులో. ఇప్పుడు మరి నరేంద్ర మోడీ ఈ రెండింటిని ఎట్లా అధిగమిస్తాడు? ఒక పక్కన పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలా, రెండో టైంలో చైనా ట్రాప్ నుంచి యువతలకు తీసుకొచ్చి నడిపించాలి. ఎలా చేస్తారో చూడాలి.